బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్. ఆలోచన ఎవరిది, కార్యక్రమాలు ఎవరివి, బాధ్యత ఎవరిది, బాధ్యత రాహిత్యం ఎవరిది చాలా స్పష్టంగా తెలిపోతుంది. ఊరికే మాటలు మాట్లాడుకుంటే అయ్యేదా? ఎట్టగయా? చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఇక్కడ ఏమంటారంటే కేసీఆర్ హ్యాస్ నో రైట్ టు టాక్ ఆన్ గోదావరి వాటర్. ఈ మహానుభావులు మాట్లాడతారు, నో రైట్ టు టాక్ అబౌట్ గోదావరి వాటర్. ఎవరయ్యా మాట్లాడేది? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆన్ తెలంగాణ వాటర్ రిసోర్సెస్ ప్రాజెక్ట్స్ దానికి అనుకూలంగా అమెండ్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి చేసిన ప్రక్రియ లోపల అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే ఎవరయ్యా తప్పుకున్నది? ఎవరికయ్యా అవగాహన లేనిది? బాధ్యత ఎలా తప్పించుకున్నారు? చరిత్ర లేదా? సాక్ష్యాలు లేవా? ప్రజలు చూడలేదా? ఈ మాట మాట్లాడడానికి ఎంతటి ఏమన్నా చెప్పండి, అవగాహన లేదని. అంతేనా? నేను 2013లో నేను వారితో కేసీఆర్ గారితో కేంద్ర మంత్రిగా రిజైన్ చేసి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం కొన్ని అంశాల మీద విభేదించి, అప్పటికి కాంగ్రెస్తో పొత్తున్నారు, విభేదించి నీటి విషయం లోపల ఛాలెంజ్ చేశారు. 5 గంటల 45 నిమిషాలు మేము మాట్లాడాము. ఇవాళ మీరు మాట్లాడిన 25 నిమిషాలు 30 నిమిషాల్లో సాంకేతికత ఎక్కడైనా ఉందా అడుగుతున్నాను. పొల్లు మాటలు తప్ప, ఆరోపణలు తప్ప, బదనాం చేసే రీతిలో ఆవేశంతో మాట్లాడేది తప్ప. ఆవేశము సాంకేతికత రెండు కలుస్తాయా? ఆవేశం దేనికి నిదర్శనం? తెలివందనానికి నిదర్శనం, అవగాహన లోపానికి నిదర్శనం, అనుభవ రాహిత్యానికి నిదర్శనం. ఇది బాధతో అంటున్న మాటలు. ఎవరయ్యా కేసీఆర్ గారు? 2013లో నేను అంతకుముందే 2009, 10 వరకు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను. 2013లో ఐటీ మంత్రిగా ఉన్నాను. అయినా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రం ఏర్పడే ముందు ఇరిగేషన్ విషయంలో కేంద్రానికి ఒక రిపోర్టు అందజేయాల్సిన నేపథ్యంలో